మృదు కణజాలం గాని, లేకపోతే దంతగుజ్జు అంటారు గదా! అవును. అసలు ఈ దంతగుజ్జుకి ఎట్లా ఎఫెక్ట్ పడతది? దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆహ్, దంతగుజ్జు అనేది మేడం డెంటల్ పల్ప్ అంటారు. హ్మ్. టీత్‌లో యాక్చువల్ 3 లేయర్స్ ఉంటుంది. ఎనామిల్, డెంటిన్, పల్ప్ అంటారు. ఎనామిల్, డెంటిన్ తర్వాత పల్ప్‌లో బ్లడ్ వెసల్స్, నర్వ్స్ అన్నీ ఉంటుందనమాట. అంటే టీత్‌కి. ఇప్పుడు మన హ్యాండ్స్‌కి ఎట్లా, బ్రెయిన్‌కి ఎట్లా సప్లై ఉంటుందో, అట్లా టీత్‌కి గూడా బ్లడ్ వెసల్స్ అట్లా సప్లై ఉంటుంది. అది ఎలా కాపాడుకోవాలి అంటే యాక్చువల్‌గా ఆ కేరీస్ అనేది ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవడము, లేదా ఫ్రాక్చర్ అవ్వడము అలా జరిగినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో పిల్లలు ఆడుకుంటా ఉంటారు. లేదా మెట్లు దిగేటప్పుడు జారి నెట్టుకోవడమో ఇట్లా పడతారనమాట. ఆ పన్ను విరగడము సగం నుంచి పైన ఇరిగింది అంటే డెంటల్ ఎనామిల్ వరకైతే ఓకే. లేదు పల్ప్ దాకా ఇరిగింది అంటే అది బ్లాకిష్ అయిపోవడము. హ్మ్. ఫ్రంట్ టీత్ కొందరికి చూడండి బ్లాక్ అయిపోయి ఉంటది. కానీ టీత్ అలానే ఉంటుంది. కొంత పార్ట్ ఇరగడము లేదంటే హాఫ్ టీత్ స్ట్రక్చర్ ఇరగడం అట్లా ఉంటుంది. హుహు. అప్పుడు పల్ప్ అనేది ఎఫెక్ట్ అవ్వడము. లేదా కేరీస్ పుచ్చు వచ్చినప్పుడు దాన్ని అలానే వదిలేస్తే అది పల్ప్ దాకా ఇన్వాల్వ్ అవుతుంది. దంతగుజ్జు అనే దానికి ఇన్వాల్వ్ అవుతుందనమాట. అప్పుడు ఖచ్చితంగా నొప్పనేది స్టార్ట్ అవుతుంది.